పార్లమెంట్ రగడ కారణంగా నేను చెప్తాను. రైట్ ఓకే. కె శ్రీనివాసరావు గారు, నా ఆడియో క్లియర్గా ఉందా? శ్రీనివాసరావు గారు మీకు శ్రీనివాసరావు గారు, ఈ రోజు పార్లమెంట్ లో జరిగినటువంటి పరిణామాలు, బిల్లు రావాలని అందరూ కోరుకున్నారు, బిల్లు ఆమోదం పొందాలని కోరుకున్నారు. కానీ గత కొద్ది రోజులుగా బిల్లుకు సంబంధించి పార్లమెంట్ లో చోటు చేసుకున్నటువంటి విషయాలు కనుక చూస్తే కొంత బాధాకరమే అనిపిస్తుంది. ముఖ్యంగా ఈ రోజు జరిగినటువంటి సంఘటనలు, నిన్న మొన్నటి వరకు కూడా భారతీయ జనతా పార్టీ విమర్శించింది, బయట బిల్లు కావాలన్నారు, లోపల బిల్లు తీసుకొస్తుంటే అడ్డుకుంటున్నారన్న ఆరోపణలు మేము ఏం చేసినటువంటి పరిస్థితి. మసనరావు గారు ప్రస్తావించినట్టు మీ పార్టీ అగ్రనేత విపక్ష నేత చేసినటువంటి వ్యాఖ్యలు, ముఖ్యంగా ఈడియట్స్ అనేది, స్టూడెంట్స్ నాతో ఇలా అన్నారంటూ కూడా దాన్ని కోట్ చేయడం ఏంటి? ఏం జరిగింది అసలు పార్లమెంట్ లో? ఏం జరుగుతుంది అసలు మీ రాజకీయం? నమస్తే అండి, మీకు మాతో పాటు ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా, టీటీవీ వీక్షకులకు అందరూ కూడా శుభ సాయంత్రం. ఇప్పుడు ఈ బిల్లు రావాలని అందరూ కోరుకున్నారు. ఈ విధమైనటువంటి పరిణామాలు పునరావృతం కావద్దనేది ముక్తకంఠంతో యావత్ జాతి కోరుకుంటుంది. దీంట్లో ఈ బిల్లు ప్రవేశపెట్టినటువంటి దాంట్లో బిల్లు ప్రస్తావించిన అంశాలు పూర్తిగా మస్తాన్ రావు గారు చదివి వినిపించారు. దాని మళ్ళీ నేను చెప్పి సమయం వేస్ట్ చేయడం ఇష్టం లేదు కాబట్టి దాని మీద చెప్తున్నాను. దీంట్లో ఉన్న అన్ని కూడా ప్రివెంటివ్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్. అంటే ఏదైతే తప్పు జరగకుండా ఉండడానికి తీసుకోవాల్సిన చర్యలు దాంట్లో లేవు, తప్పు జరిగిన తర్వాత జరగాల్సినటువంటి శిక్షల గురించి మాత్రమే ఉంది. కఠినమైన శిక్షలు ఉంటే తప్పు జరగకుండా ఉంటుంది అని ఒక సూత్రం మీద ఆధారపడి ఏర్పరచబడ్డ చట్టమే తప్ప దాంట్లో ఎక్కడ కూడా పేపర్ లీకులు నివారణకు సంబంధించినటువంటి ఎక్కడ జరుగుతున్న మూలాంశాలు పట్టుకునే దాంట్లో స్పష్టత లేదు. ఇప్పుడు నార్త్ లో ఉన్నటువంటి అనేక యూనివర్సిటీలో కులపతుల నియామకాల్లో ఈసీలను వాళ్ళ వీసీ వైస్ ఛాన్సలర్ను రిక్రూట్ చేసేటువంటి దానిలో పక్షపాత వైఖరితోటి చేసినటువంటి పొరపాట్ల వల్ల ఉత్పన్నమైన సమస్య ఇది. ఈ మూలాంశాల లోపలికి పోకుండా అక్కడ ఉన్నటువంటి ఎక్కడైతే పేపర్ ప్రిపరేషన్కి ఇస్తున్నటువంటి యూనివర్సిటీస్ ఉన్నాయి, ఆ యూనివర్సిటీస్లో ఉన్న లోపాలు ఏంటి, అవి ఎక్కడి నుంచి లీకేజ్ అయింది, ఆ లీకేజ్ అయిన దాన్ని ఏ విధంగా శిక్షించడం ఒక పరిణామం. లీకేజ్ కాకుండా చూసే దాంట్లో మన ప్రివెంటివ్ గా తీసుకునేటువంటి మెజర్స్ ఎక్కడ కూడా చట్టం లోపల సరిగ్గా కనబడలేదు. ప్రివెంట్ అయిన తర్వాత వారికి శిక్ష పడుతుంది, ఇన్ని సంవత్సరాలు జైలు శిక్ష పడుతుంది, ఇంత జరిమానా పడుతుంది, దీనికి ఈ విధంగా అవుతుంది, ఇదంతా ఒక పార్టీ. మరి జరగకుండా ఉండడానికి మనం ఏం చర్య తీసుకుంటున్నాం, దాంట్లో స్పష్టత లేదు. తర్వాత రాహుల్ గాంధీ గారు పార్లమెంట్ లో ప్రస్తావిస్తూ ఎవరో ఒక విద్యార్థి చెప్పినటువంటి దాన్ని, అంటే విద్యార్థులను వ్యతిరేకించే విద్యార్థులు అంటే నిరంతరమైనటువంటి సాధన చేసేటువంటి వారు, వాళ్ళ గురు పౌర్ణమి రోజు మాట్లాడుకుంటున్నారు. సలహాలు మీరు ఇవ్వచ్చు కదా శ్రీనివాసరావు గారు. అంటే ఇప్పుడు ఏ చర్యలు, అంటే ఏ తరహా చర్యలు తీసుకోవాలనేది మీరు సలహాలు ఇవ్వచ్చు కదా. కేవలం విమర్శలకే పరిమితం అయిపోతే ఎలాగా విపక్షాలు అన్నాక? సలహాలు అసలు ఎలాంటి, అంటే ప్రివెన్షన్ లేదు అని మీరు అంటున్నారు, ప్రివెన్షన్ కి మీరు ఏం చేస్తారు? మీరు అధికారంలో ఉంటే ఏం చేస్తారు? పోనీ ఇది చెయ్యండి అని సలహాలు ఇవ్వచ్చు కదా, ఎందుకు సలహాలు ఇవ్వలేకపోతున్నారు? సలహాలు ఎందుకు ఇవ్వట్లేదు? సలహాలు ఇచ్చిన సలహాలను తీసుకునేటువంటి పరిస్థితిలో లేరు కదా. ఇప్పుడు మనం మధ్యలో రాహుల్ గాంధీ గారు పార్లమెంట్ లో మాట్లాడినటువంటి దాని మీద మీరు కూడా ప్రశ్నించారు, మస్తాన్ రావు గారు కూడా దాని మీద పోటీ చేసిన, దానికి కంప్లీట్ చేసినాక మీరు చెప్పిన ప్రశ్నకు సమాధానం చెప్తా. ఇప్పుడు రాహుల్ గాంధీ గారు ప్రస్తావిస్తూ ఒక విద్యార్థి ఈ విధంగా, అంటే విద్యార్థి అంటే నిరంతరంగా అధ్యయనం చేసేటువంటి వాడు, అధ్యయనం చేసేటువంటి ఒక విద్యార్థిని వ్యతిరేకించే వాళ్ళందరూ కూడా ఈడియట్సే అని అన్నారు. అది సత్యమే కదా. అది పార్లమెంట్ లో వాడొచ్చా వాడకూడదా, యాజ్ పర్ పార్లమెంట్ డెకోరియం కరెక్టా కాదా అన్న అంశాన్ని పక్కన పెడితే ఆయన ఎవరిని విస్తారించి అనలేదు. గుమ్మడికాయ దొంగ అంటే భుజాలు కురుముకున్నట్టు భారతీయ జనతా పార్టీ వాళ్ళు కులుకు పడుతున్నారు, మమ్మల్ని అందరూ ఈడియట్స్ అంటే మీరంతా విద్యార్థులను వ్యతిరేకిస్తున్నారా? క్షాత్ర అంటే వాళ్ళు ఎవరు చదువుకునేటువంటి వాళ్ళందరూ కూడా మీరు వ్యతిరేకిస్తున్నారా? ఈ ఉద్యమంలో పాల్గొన్నటువంటి అమాయకులందరూ కూడా మీరు వ్యతిరేకిస్తున్నారా? ఇది మాకు చాలా కలకాన్ని తెచ్చిపెట్టింది, మా యొక్క ఇమేజ్ డ్యామేజ్ చేసింది కాబట్టి విద్యార్థి లోకాన్ని మొత్తం వ్యతిరేకిస్తారా? ఇక్కడ విద్యార్థులను వ్యతిరేకించడం అంటే, మీకు చాళుక్యుడి సమయంలో చంద్రగుప్తుడు రాజ్య స్థాపన జరగడానికి ముందు కూడా ఉద్యమం యూనివర్సిటీ నుంచే పుట్టింది, తక్షశిల యూనివర్సిటీ నుంచే పుట్టింది. తెలంగాణ ఉద్యమం ఉస్మానియా యూనివర్సిటీ, కొలిదేశ మలిదేశ ఉస్మానియా యూనివర్సిటీ నుంచే పుట్టింది. అస్సాంలో వచ్చినటువంటి గణపరిషత్తు రావడానికి అక్కడ కూడా యూనివర్సిటీలోనే ఉద్యమాలు పుట్టి, అనేకమైనటువంటి ఉద్యమాలకు యూనివర్సిటీలు అనేవి వేదికలుగా ఉండడం సహజం. దీనికి మీరు అసలు విద్యార్థి లోకాన్ని వ్యతిరేకిస్తామంటే ఎట్లా? ఆయన అన్నది విద్యార్థులు ఈ విధంగా భావిస్తున్నారు అన్నాడు. ఆ మాట వర్డ్ వాడొచ్చా వాడకూడదా అన్నది అంతవరకే.
కానీ ఆయన ఆ మాట అన్నాడు, మమ్మల్ని అందరినారంటే మీరంతా వ్యతిరేకిస్తున్నా, అది మొదలు స్పష్టం చేయాలి. భారతీయ జనతా పార్టీ అందరూ ఈ విద్యార్థులు వాళ్ళని వ్యతిరేకించారు కాబట్టి ఇప్పుడు ఇచ్చిన ఎన్జీ వయసులో ఉన్నటువంటి పిల్లలంతా మాకు వ్యతిరేకం అవుతున్నారు. మొత్తం వాళ్ళందరినీ మీరు వ్యతిరేకిస్తున్నారా? ఇది అంశం. తర్వాత మీరందరూ సలహాలు ఇవ్వచ్చండి. సలహాలు ఇవ్వడానికి బిల్లు మీద స్పష్టమైన చర్చ ఎక్కడ జరుగుతుందండి? ప్రతిపక్షాలకు ఇస్తున్న సమయం ఎంత? వాళ్ళు మాట్లాడుతున్నప్పుడే మైక్ కట్ చేస్తారు. మీరు ఓటు బిల్లు పెట్టడం పాస్ కావాలి అంతవరకే గాని దాని స్పష్టత, సలహాలు, సూచనలు తీసుకుంటారా? ఇవాళ జరిగినటువంటి పార్లమెంట్ లో జరిగినటువంటి దాంట్లో ఎంత సమయం ఇచ్చిండ్రు, ఎవరికి ఇచ్చిండ్రు? ఇంత రావుడు ఒక్కరోజు బిల్లు ఆమోదం చేయాలి, ఓ 2 రోజులు చర్చించండి. ఏం పోయింది? మీకు అడావుడిగా బిల్లులు పెట్టాలి, ఆమోదం పొందాలి, ఇవ్వలేదు సలహాలు ఇవ్వలేదు అనాలి. సలహాలు ఇవ్వడానికి సమయం కూడా ఇవ్వాలి కదా. సమయం ఇస్తేనే కదా ప్రతిపక్షాలు ఇవ్వడానికి. ఈ బిల్లు ప్రిపేర్ చేసే ముందు ఒకసారి అఖిలపక్షాన్ని పిలువనుండ్రి. బిల్ ప్రిపేర్ చేసిన తర్వాత అఖిలపక్షం మీద చర్చించిన తర్వాత పార్లమెంట్ లో పెట్టనుండ్రి. పెట్టిన తర్వాత అందరికి అవకాశం ఇవ్వాలి, అందరు మాట్లాడడానికి. తక్కువ సమయాన్ని ఇచ్చి దీంట్లో పూర్తి చేయాలి. వాళ్ళంటే అవకాశం ఇవ్వట్లేదు, శ్రీనివాసరావు గారు వాళ్ళంటే అవకాశం ఇవ్వట్లేదు. మీరు అన్నదే తీసుకుందాం, కానీ మీడియా అలా కాదు. పార్లమెంట్ లో అవకాశం లేనప్పుడల్లా మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతున్నారు కదా. ఈ చట్టం తేవాలని కూడా మీడియా ముందు డిమాండ్ చేశారు కదా. అలాగే ఇందులో ఏం పొందుపరచాలనేది కూడా మీడియా ముందు మాట్లాడితే బాగుండేదేమో కదా. మీడియా ముఖ్యంగానే డిమాండ్ చేయాల్సింది కదా. కనీసం ఇది చేస్తే బాగుంటుందని ఒక పాయింట్ ను కూడా లేవలెత్తలేకపోయారు. ఇప్పుడు అక్కడ జరిగినటువంటి బీసీల నియామకం, యూనివర్సిటీలో జరిగిన సిబ్బందిలో ఉన్నటువంటి లోపాన్ని మొదలు సరిచేయాలి. సరిచేయడానికి కావలసినటువంటి అంశాలను ఎక్స్పర్ట్స్ తోటి కూర్చొని డిస్కస్ చేయాలి. అవన్నీ చేసిన తర్వాత బిల్ ప్రిపేర్ చేయాలి. మీరు ఏది లేకుండా అడిగినరు, ఓ బిల్లు పెట్టినాం, అవి వాష్ అయిపోయింది. మొన్న జరిగినటువంటి లాఠీ చార్జ్, మొన్న జరిగినటువంటి డ్యామేజ్ కు ఓ బిల్లు పెట్టినాం, ఆమోదించిన అయిపోయింది. దిశా చట్టము ఎట్లా జరిగింది? దిశా చట్టానికి విద్యార్థి లోకానికి ముడిపడి ఉన్నటువంటి దీనికి చాలా వ్యత్యాసం ఉందండి. ఆ చట్టానికి ఉన్నటువంటి అంశం ఒకటే, కానీ ఇక్కడ ఒకటి కాదు, అనేక అంశాలతో ఇక్కడ ముడిపడి ఉన్నాయి. ఇవన్నీ ఎట్లా క్రోడీకరించాలన్న దాన్ని ఎక్స్పర్ట్స్ తోటి చర్చ జరగాలి. జరిగిందా? ఈ 3 రోజుల చర్చ జరగడం, బిల్ ప్రిపేర్ అవడం, పార్లమెంట్ లో పెట్టినరా? ఎట్లా సాధ్యమండి ఇది? ఏదైనా ఒక సైంటిఫిక్ మెథడ్ లో చేయాలి. ఒక శాస్త్రీయ పద్ధతిలో ప్రిపేర్ చేస్తే 10 కాలాల పాటు ఉంటుంది ఆ బిల్లు. చేసేది ఏదో అడావుడిగా చేసి ఐవాష్ కార్యక్రమాలు చేయడం వల్ల ఆ ప్రభుత్వానికి నష్టం, ప్రజలకు నష్టం, విద్యార్థి లోకానికి తీరమైనటువంటి నష్టం. ఆ బిల్లులో ఎక్కడ కూడా ప్రివెంటివ్ లేదు. మీరు చెప్పండి ఫలానా దగ్గర నియంత్రించడానికి ఆస్కారం ఉందని. ఓకే, అడుగుదాం. బీజేపీ నుంచి స్వాతి గారు ఉన్నారు. స్వాతి గారు, ఇప్పుడు యాంటీ పేపర్ లీక్ బిల్ 2026 ఈ బిల్లుతో విద్యార్థులకు నిజంగా భరోసా కలుగుతుందా? అలాగే పేపర్ లీక్ లో వెనుక ఉన్న మాఫియాను ఈ బిల్లు ఎంతవరకు కట్టడి చేస్తుందని చెప్పొచ్చు? నమస్తే అండి. ప్యానెల్లో ఉన్న సభ్యులందరికీ కూడా ఈవేళ చాలా మంచి రోజు, గురు పౌర్ణమి రోజు ఈ బిల్లుని అప్రూవల్ అవ్వడం అనేది, అమెండ్మెంట్ అవ్వడం అనేది నిజంగా అందరం కూడా చాలా గౌరవంగా, సంతోషంగా దీన్ని యాక్సెప్ట్ చేయాలి. అలాగే మన జెన్జీ వాళ్ళందరికీ కూడా హార్టీ కంగ్రాట్యులేషన్స్